ఒకసారి. ఏందమ్మా మొత్తం పంట పొలాలే ఉన్నాయి, బాగున్నాయి, మంచిగా వరి పండిస్తారా ఎక్కువ మీరు? వరి ఉంది, ఎడ ఉంది వరి. వరి ఇప్పుడు లేదు, ఏం లేదు, కౌలు చేస్తున్నాం అంతా. అంతేనా? ఎంత ఇచ్చినామా మధుకు? 2 కోట్లు ఇచ్చినాం. 2 కోట్లు? 2 కోట్లు ఇచ్చినాం అన్న. తండ్రులతో ఇన్ని పైసలు ఎక్కడు అనేది ప్రశ్న. ఇప్పుడు మేము చుట్టాల దగ్గర నుంచి పర్సనల్ లోన్ ఎత్తుకున్నాం, ఇల్లు లోన్ ఎత్తుకున్నాం, హౌస్ లోన్ ఎత్తుకున్నాం, ట్రాక్టర్ లోన్ ఎత్తుకున్నాం, కార్ లోన్ ఎత్తుకున్నాం. ఇగో ఈ మెడల తాడు అమ్మినాం. ఉత్తదే ఏం లేదు సార్. ఇగో 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 ఉత్త తాడే ఉంది. చూడు చూడు చూడు, ఉత్త తాడే. ఇగో చూసుకో, ఉత్త తాడే. పుస్తె తాడు కూడా పెట్టినా సార్. ఆడవాళ్ళ పుస్తెలను కూడా కుదబెట్టి ప్రమావతి మధుకు డబ్బులు ఇస్తే మంచిగా ముంచినాడు. ఇగో పుస్తెల తాడు లేవు, మామూలు అది. ఇక మామూలు దారం కట్టుకున్నా సార్. మీకు దండం పెడతాం సార్, ఎటైనా మా డబ్బులు ఇప్పారు సార్. ఖాళీ తాడే పెట్టుకున్నాం సార్ మేము. వాళ్ళ బొంద మీద వాళ్ళు నాశనం అయిపోతారు. ఎన్ని లక్షలు ఇచ్చినావు నువ్వు? 2 కోట్లు ఇచ్చినాం సార్. ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావా? 3 నెలలు అవుతుంది సార్. ఎప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఇప్పుడు సంవత్సరం అయింది, ఇస్తలేరు కదా సార్. సంవత్సరం నుంచి ఇస్తలేరు సార్. సంవత్సరం నుంచి డబ్బులు ఇస్తలేరు సార్. ఎంత పెట్టావమ్మా? 6 కోట్లు పెట్టినాం సార్ మేము. నాశనం అయిపోయినారు వాళ్ళు తిని. గింత గింత పిల్లలు ఉన్నారు, ఎట్లా సాస్తాం సార్ మేము? వాళ్ళు చచ్చిపోయినారు, లంచా కొడుకులు మాకు మోసం చేసినారు. ఈ లంచా కొడుకు చేసినాడు మాకు మోసం. మా పిల్లగానికి ఈ లంచా కొడుకు నాశనం అయిపోయినాడు. ఈ లంచా, ఈ బోకర్ లంచా కొడుకు ఈ లంచా పిల్లగాని చేసినాడు. నాయన మా పిల్లగానికి బోకర్ తల్లి ఉంది లంచా. ఇప్పుడు ఈయన పెట్టించిన మీ దగ్గర? ఎంత ఘోరం అండి. 2 చేతులు జోడించి కన్నీరు పెట్టుకుంటా ఉంది. 6 కోట్లు, 6 లక్షలు కాదు, 6 కోట్లు. 6 కోట్లు. గింత గింత పిల్లలు, ఆడపిల్లలే ఉన్నారు సార్ మాకు. మేము న్యాయం చేస్తారా? అన్యాయం చేస్తారు సార్ మాకు. మందు తాగినా చేస్తాం సార్ మేము. ఎట్లా బతుకుతాము? జనాలు అందరు కూస్తున్నారు, అందరు కొడుతున్నారు. ఇల్లు లోని వాళ్ళు కొడుతున్నారు. అందరు ఒకళ్ళు ఎవరికి చెప్తాం సార్ మేము. ఇప్పుడు ఈ రాములయ్యకు ఏం చెప్పి పెట్టించినామా మీ దగ్గర డబ్బులు? ఏం చేయలేడు, 10 రూపాయలు వడ్డీ అని మోసం చేసినాడు సార్ మాకు. పుస్తెలు సార్ అమ్మినా, అన్నీ పాడు చేసినాం సార్ మేము. పుస్తెల తాడు, ఉత్త పసుపు తాడు. ఇది పుస్తెల తాళ్ళు పెట్టిరు. 6 కోట్లు పెట్టినట్టు. 6 కోట్లు ఉత్తదే ఇది దారం. మీరు చూడండి, ఈ తాళ్ళలో ఎవరికి లేవు. పుస్తెల తాడు పిల్లలు ఉన్నారు సార్ మాకు. ఎంతమంది పిల్లలు నీకు? 4 ఆడపిల్లలు. ఎవరికన్నా? ఎవరికి కాలేదు. కొడుకులు లేరా? 2 కొడుకులకి మోసం చేసినారు. ఎట్లా బతుకుతాం సార్ మేము? మందు తాగి అయినా చేస్తాం. న్యాయం చేస్తారా? అన్నారం చేస్తారు. ఈ రమావతి మోదీ ఏం చెప్తున్నాడు ఎప్పుడన్నా మీకు? ఈ రాములు ఏం చెప్తున్నాడు? ఏం చేస్తలేరు. మాకు మంగళి తిన్నారని చెప్తున్నారు. ఏం చెప్తలేరు సార్. మాకు మంగళికి సంబంధం లేదంటుంది. మంగళి అట్నే అంటారు సార్. వాళ్ళు బోకర్ లంచ కొడుకులు. మా కొడుకు చేస్తారు సార్. మా పిల్లలు పుస్తెల తాడ్లే మీకు నిజంగా ఉరితాళ్ళు అయితే చూడు. ఈ పసుపు తాళ్లే ఉరితాళ్ళు అయితే. ఎంత ఘోరమైన మోసం అంటే మామూలు మోసం కాదు. ఇగో బంగారు గొలుసులు లేవు. ఎంత దారుణం అండి నిజంగా. ఒకసారి ఇటు వెళ్దాము. మీరు పెట్టారా అండి? పెట్టలేదా? ఒక నిమిషం పెట్టిర్రా? మీరు డబ్బులు పెట్టిర్రా? మధు పెట్టిర్రా? బాలాజీ పెట్టిర్రా? ఎంత పెట్టిర్రు? 53 లక్షలు పెట్టు. 53 లక్షలు పెట్టినాక మీకు ఎప్పుడన్నా అమౌంట్ ఇచ్చిండా? మితి పైసలు? 1 నెల వడ్డీ వచ్చింది. ఎంత వచ్చింది? 3 లక్షలు ఇచ్చిండు. ఏం చెప్పిండు మీకు బాలాజీ? ఆయన అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, మాది ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ
రోజు వస్తుంది అందుబాటులో లాస్ట్ ఇచ్చినాం మేము. ఇస్తే మీ నెల మీ డబ్బులు ఇస్తాం ఆ సేన్ పక్కనే అయింది ఇస్తాను అంతే. మీ తండలో ఎన్ని గడపలు ఉంటాయి మొత్తం? మా ఇతండ మరి ఏరే తండ మా వేరే తండనా? ఇప్పుడు అందరు పెట్టినట్టు పిఏపల్లి తండాలు చాలా తండాలు పెట్టినట్టున్నాయి. పిఏపల్లి మండలంలో ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు గిరిజన బిడ్డలు ఎవరు లేరు. ప్రతి ఒక్క గిరిజన బిడ్డలకి ఆల్మోస్ట్ అందరు పెట్టినారు. పిఏపల్లి నల్గొండ జిల్లా మొత్తం పెట్టారు సార్. ఈ ఏరియా గిరిజన బిడ్డలు పెట్టిన ఊరే లేదు. ఈ తండ ఒక ఇల్లు కూడా కాలేదు. ప్రతి ఒక్క శ్రీరామ్ పైన లోన్ తీసుకున్నారు, ల్యాండ్ లోన్ తీసుకున్నారు. పంట పండించిన రైతులు కడుపు కొట్టేసి మొత్తం సర్వనాశనం చేసిండు. ఇది వీళ్ళిద్దరు కలిసి అందరికి నాశనం చేసింది. వాళ్ళకి చంపేయాలి ఫస్ట్. వాళ్ళు పోలీసులు భద్ర పెడతారు కానీ వాళ్ళకి చంపేయాలి. పోలీసులు కాపాడకుండా జనాలను చంపుకుంటారు పోలీసులు. మీరు ముఖ్యంగా వాళ్ళకి వదిలిపెడితే చేత కాదా? సంవత్సరం అయింది ఇప్పించు కదా. ఏంది ఇల్లు చాలా అద్భుతంగా కడుతున్నాడు. అదే మా పైసలు, అది నా పైసలు. మీ పైసలతోటి మా పైసలు ఏం సంపాదించు. మన అర్థంగా నాకు పని చేసిండు ఆయన మధు. ఎక్కడి నుంచి వచ్చింది? నాకు బుక్ వచ్చింది మాయా మాటలు చెప్పి నా కంపెనీ ఉంది ఇది అది ఉంది చెప్పేసి మొత్తం డబ్బులు తీసుకెళ్లి ఇవాళేమో మాకు అన్యాయం చేసిండు. లేకుంటే మాకు కష్టపడి సార్ జయన్ గా పైలో కష్టపడి సంపాదించిన సొమ్ము మాది. అయిన వాళ్ళు కూడా నమ్మిచ్చారు డబ్బులు. నువ్వు తీసుకోరా నేను అండగా ఉంటా, మాకు మంగులు గారు సపోర్ట్ ఉంది, శివ గారు ఇంకా హేమకాంత్ గారు హేమంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది. చాలా మంది ఇట్లా బుకాయించి నమ్మించి తీసుకుపోయిండు. ఇవాళేమో బేజారు నిలబెట్టి పాలితాడలు ఎవరో చనిపోయినట్ట. చచ్చిపోయిండు. అది రమావతి మధు ఇల్లు. పోదాము ఆడి కూడా పోదాము. రమావతి మధు ఇల్లు. సో ఈ చెట్టు కింద మొత్తం బాధితులే. ఆమె అయితే పసుపు తాడు చూపిస్తుంది. ఇప్పుడు బంగారు వేసుకుంటారు కదా మెడల తాళి, పసుపు తాళ్ళు పెట్టుకున్నారు. ఎంత ఘోరం అండి నిజంగా, మరి దారుణం, నరకం. మీరు లోన్లు తెచ్చిరేమో బయట నుంచి అప్పులు తెచ్చుకోరు కదా, వాళ్ళతో వచ్చి టైట్ చేస్తున్నారు. పశ్చిమ ఘోరం ఉంది మాది. ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి, బాధితులు అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు. వాళ్ళ పుస్తెల తాళ్ళు మెడల్ నుంచి ఇట్లా కొంగుల నుంచి తీసి చూపిస్తున్నారు. ఇగో తాళ్ళు అని. ఎంత సిగ్గుచేటండి నిజంగా. ఎట్లా మోసపోయినారంటే వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయినారు. ఒకరు చూసి మా తండ్రోడే కదా, మావోడే కదా అని పెట్టిండ్రు. కానీ గొంతు కోసిండు, తడి గుడ్డతోటి గొంతు కోసి వాళ్ళు మాత్రం బిల్డింగ్లు కట్టుకున్నారు. ఆయననేమో ఆల్రెడీ కట్టేసుకోండు బాలాజీ నాయకు, ఈయననేమో కడుతున్నాడు. అలా ఏడాది వస్తాయి పైసలు నిజంగా. ఆడికి కూడా పోదాం మనం. కష్టపడి 18 గంటలు పని చేస్తాడు, ఒక 2-5-6 రూములు కట్టుకోలేకపోతున్నాడు. వీళ్ళకి ఏడంగా వస్తున్నాయండి పైసలు. ఇవే కదా మీ పైసలే కదా. మీరు ఆలోచన చేయండి ప్రజలారా. నిజంగా కష్టపడ్డాడు, ఒక 2 రూములు కట్టుకోలేకపోతున్నాడు. అలాంటిది బాలాజీ నాయకు ఆ విల్లాలేంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖాన ఏంది, ఆ జనాలేంది, ఆ బాధితులేంది, ఆ కన్నీళ్ళు ఏంది, ఆ పుస్తెలతాళ్ళు ఏంది, ఆడపిల్లలు అంట పెళ్లిళ్ళు చేయాలంట 6 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 1 కోటి. ఏంది మధు, ఏం చేయాలనుకున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? బిజినెస్ మ్యాన్ సినిమాలో ఆ మహేష్ బాబు వేస్తాడు చూడు, నేను అది ఓపీఎనికి వచ్చినా, నేను ఈడికి వచ్చింది, ముంబైకి వచ్చింది, బతకనికి కాదు, పని చేసుకోనికి కాదు, ఇది ఓపీఎనికి వచ్చినా అని డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఇది చూస్తుంటే నిజంగా చెప్తలేను ఆ డైలాగ్, కానీ మహేష్ బాబు డైలాగ్ గుర్తొస్తుంది నాకు. సేమ్ బిజినెస్ మ్యాన్ సినిమా ఎట్లా ఉంటుందో అట్లా చేసిండు మనోడు కూడా. మరి సినిమాల ప్రభావమా ఏంది, ఏం కథ, నాశనం చేసిండ్రు మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలు. చూద్దాం, ఇంకా మాట్లాడిద్దాం. చూస్తూనే ఉండండి మనతో వెలుగు.